నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా నుంచి హనుమాండ్ల సంపత్ కుమార్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సంపత్ కుమార్ గారు. నమస్తే మేడం. పెద్దపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, వాటి వివరాలు తెలియజేయగలరా? పెద్దపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 2019 జరిగిన పోలింగ్ కంటే 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పెరిగింది. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సెల్ ద్వారా ఎక్కడ కూడా జిల్లాలో సిసి వైలేషన్ కాకుండా నిష్పక్షపాతంగా ఈ చర్యలు చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా పారిక సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు కూడా, వేసవి తాపం కూడా ఎక్కువనే ఉంది. ఇవి ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు. 2024 సార్వత్రిక ఎన్నికలు పెద్దపల్లి జిల్లాలో ఎలా జరిగాయి? పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 3 నియోజకవర్గాలు పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి. మరో 3 నియోజకవర్గాలు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఒక్క నియోజకవర్గం వచ్చేసి జగిత్యాల జిల్లా ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు కలిపి 15,96,000 మంది ఉన్నారు. మొత్తం 42 మంది అభ్యర్థులు తన భవితను తెలుసుకొని ఉన్నారు. పోలింగ్ రోజు జరిగిన ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు విజయవంతంగా కొనసాగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు మధ్య విజయవంతంగా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఒక మంతని నియోజకవర్గం ఒకటే 4 గంటల వరకు పోలింగ్ ముగిసింది. రామగుండము, పెద్దపల్లి 2 నియోజకవర్గాలు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మొత్తంగా తీసుకుంటే మాత్రం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని చెప్పవచ్చు. పెద్దపల్లి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సెల్ ఏ విధంగా పనిచేసింది? వాటి వివరాలు తెలియజేయగలరు? ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సెల్ అనేది జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా చూసుకుంటే ముఖ్యంగా సివిజిల్ కావచ్చు, 1950 కావచ్చు, ఎన్జీఆర్ఎస్ పోర్టల్ కావచ్చు, ఈ సువిధ, హెల్ప్లైన్, వీటి ద్వారా ఎప్పటికప్పుడు కూడా సమస్యలు పరిష్కరిస్తూ, ఒకవేళ కంప్లైంట్స్ వచ్చినా వాటి పరిష్కరించేస్తూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే మన పెద్దపల్లి నియోజకవర్గం చూసుకుంటే మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఎలక్షన్ పోలింగ్ జరిగేంత వరకు కూడా సివిజిల్ ద్వారా దాదాపు 150 కంప్లైంట్స్ వచ్చాయి. వాటన్నిటి కూడా పరిష్కరించడం జరిగింది. ఈ 1950 ద్వారా వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో 1200 కంప్లైంట్స్ కూడా వచ్చి రావడం జరిగింది. వాటిని కూడా అధికారులు ఎప్పుడప్పుడు కూడా పరిష్కరించారు. ఎన్జీఆర్ఎస్ పోర్టల్ ద్వారా కూడా వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. అయితే ఈ సువిధ రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రచారకు సంబంధించిన కావచ్చు, ఇతర ఏవైనా కూడా అప్లికేషన్లు ఈ సువిధకు పంపించడం జరుగుతుంది. వారి అధికారుల యొక్క పరిమితి తీసుకోవడానికి ఈ దోహదపడుతుంది. అయితే దీనికి మాత్రం 1196 అప్లికేషన్ రాగా దాదాపు 900 వరకు కూడా ఈ పరిష్కరించబడినట్టు అధికారులు తెలిపారు. ఇదే కాకుండా హెల్ప్లైన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. వేసవి కాలంలో నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపులు జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? ఏ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో విద్యార్థులకు కావచ్చు, చిన్నపిల్లలకు వారి యొక్క వేసవి కాలం వృధా కాకుండా ఒక సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్రీడలు స్థానిక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మే 1 ప్రారంభమయ్యి ఇది 30 వరకు కొనసాగనుంది. అయితే ఇప్పటికీ కూడా చాలా చోట్ల పెద్దపల్లికి సంబంధించిన కాళ శ్రీరాంపూర్ కావచ్చు, సుల్తానాబాద్ కావచ్చు, జూలపల్లి లాంటి కొన్ని చాలా ప్రాంతాల్లో కూడా ఈ క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఉదయం సాయంత్రం వేళలో ఈ క్యాంపులు కొనసాగుతున్నాయి. హ్యాండ్ బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బాక్సింగ్ లాంటి క్రీడల్లో తర్ఫీదు పొందిన శిక్షకులతో విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ పూర్తయిన అనంతరం కూడా మే 31 జూన్ 1 ముగింపు కార్యక్రమం నిర్వహించేసి అక్కడ ఈ సర్టిఫికేట్స్ తో పాటు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. పెద్దపల్లి నియోజకవర్గంలో పోలింగ్ ఎలా జరిగింది? ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? వివరాలు తెలియజేస్తారా? పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే పెద్దపల్లి జిల్లాకు వచ్చేసి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి, మంతని, రామగుండం. ఈ 3 నియోజకవర్గాలు చూసుకుంటే పోలింగ్ శాతం అనేది పెద్దపల్లి నియోజకవర్గంలో 71.34% నమోదైంది. రామగుండం నియోజకవర్గంలో 61.59%, మంతని నియోజకవర్గంలో 69.90% నమోదైంది. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే 67.88% పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం చూసుకుంటే ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఈ రామగుండం పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. జిల్లాలో ఎండల తీవ్రత ఎలా ఉంది? ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు తెలియజేస్తారా? ఏప్రిల్ 3 వారం నుంచి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సాధారణం కంటే ఎక్కువ నమోదు కావడం, దాదాపు 46-47 డిగ్రీల వరకు కూడా నమోదు కావడం ప్రజలను కూడా ఇబ్బంది మీద గురి చేస్తుంది. ఇదండి పెద్దపల్లి జిల్లా నుంచి హనుమాండ్ల సంపత్ కుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.